ఈరోజు ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన 4 సంగతులను నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము అందరికీ సుపరిచిత అధ్యాయమే నేను భావిస్తూ ఉన్నాను. అందరికీ తెలిసిన అధ్యాయము. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. క్రిస్మస్ కాల ధ్యానాలలో భాగముగా 7వ భాగాన్ని ఈ రోజు మనం ఆలోచించబోతూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయాన్ని నేను అర్థవంతంగా ఉండడానికి 4 భాగాలుగా విభజిస్తూ ఉన్నాను. మొదటి భాగము బాలయేసును తూర్పు దేశపు జ్ఞానులు సందర్శించుట, ఇది మొదటి భాగము. రెండవ భాగము ఐగుప్తుకు పారిపోవుట. మూడవ భాగము హేరోదు చిన్న పిల్లలను సంహరించుట. 4వ భాగము యేసును నజరేతుకు తీసుకుని వచ్చుట. ఇలా ఈ 4 విషయాలను ఈరోజు 2వ అధ్యాయంలో గుండా మనము ధ్యానం చేయబోతున్నాము. దయచేసి జాగ్రత్తగా విందాం. 2వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు హేరోదు రాజు యూదులను పరిపాలిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ హేరోదు గురించి కాస్తంత మనము జ్ఞాపకం చేసుకుందాం. హేరోదు వాస్తవానికి యూదుడు కాదు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే అంతకు పూర్వము ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు గోత్రంలో నుంచి వచ్చిన వారే పరిపాలిస్తూ వచ్చారు, వారే రాజులయ్యారు. సొలొమోను తనంతరము రాజ్యం 2 భాగాలైంది. మొదటి 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యమైంది. చివరి బెన్యామీను యూదా కలిసి యూదా గోత్రంగా అది యూదా రాజ్యముగా పిలువబడింది. యూదులకు ఒక రాజు, ఇశ్రాయేల్కు ఒక రాజు అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు ఏకరాజ్యముగా ఉన్నది 2 రాజ్యాలు అవుతాయి తర్వాత కాలంలో. అక్కడి నుంచి ఇశ్రాయేలీలు ఆ 10 గోత్రాల నుంచి వ్యక్తిని ఇశ్రాయేల్ రాజుగా, ఈ యూదులు బెన్యామీను నుంచి ఉన్న వ్యక్తిని యూదుల రాజుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు పుట్టే కాలానికి రోమా ప్రభుత్వము రాజ్యమేలుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోమా ప్రభుత్వం రాజ్యమేలుతున్న ఈ కాలములో హేరోదు మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము 47లో గవర్నర్ గా అపాయింట్ చేయబడ్డాడండి. అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ రోమ్. సో క్రీస్తు పూర్వము 47లో మొట్టమొదటిగా ఈయన గవర్నర్ గా నియమించబడ్డాడు. అలా ఒక 7 సంవత్సరాలు గడిచేసరికి ఆ గవర్నమెంట్ ద్వారా ఏం చేశాడంటే రాజుగా, కింగ్ గా బాధ్యతలు స్వీకరించినట్లుగా బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 47లో గవర్నర్ అయ్యాడు, క్రీస్తు పూర్వం 40లో రాజుగా నియమించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా క్రీస్తు పూర్వం 40 నుంచి క్రీస్తు పూర్వం 4 వరకు ఈయన పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎక్కువ కాలము పాలస్తీనాను పరిపాలించిన రాజుగా మనము చరిత్ర గ్రంథాల్లో చూడగలము. అయితే ఈ హేరోదుని ఏమంటారంటే బైబిల్ పండితులందరూ కూడా మహాహేరోదు అని అంటారు, మహాహేరోదు రాజు అని అంటారు. ఎందుకంటే ఈయన రోమా ప్రభుత్వ కాలంలో మొట్టమొదటిగా హేరోదు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయనను మహాహేరోదు అని అంటారు. ఆ తర్వాత కొంతమంది హేరోదులు పుట్టుకొచ్చారు, అందువలన ఈయనను మహాహేరోదు అని పిలవడం జరిగింది. అయితే ఇతడు జీవించిన కాలంలో కొన్ని మంచి పనులు కూడా చేశాడు. యెరూషలేము దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించాడు. ప్రజల కష్టాల్లో కాస్త కోస్త పాలు పంపులు పొంది మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా బైబిల్ పండితులు చెప్తున్నారు. పాడైపోయిన యెరూషలేము దేవాలయాన్ని తిరిగి మళ్ళా పునరుద్ధరించాడు. ఆ తర్వాత ప్రజల కష్టాల్లో కాస్త కోస్త మంచి కార్యాలు జరిగిస్తూ వాళ్ళ కష్టాలను తీరుస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నా, కానీ ఇతనికి ఒక అనుమానము అనేది ఒక పెనుభూతంగా అతని జీవితంలో ఉండేది. ఎక్కువగా అనుమాన స్వభావం కలిగిన వాడు. దానివల్ల యూదుల రాజుగా పుట్టాడు అన్న ఆ వార్త వినగానే హేరోదులు కలవరం మొదలైంది ప్రియులారా. హేరోదులు కలవరం మొదలైంది. కాబట్టి హేరోదును మనం ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఆయన తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆ వార్తను చెప్పిన వెంటనే హేరోదు భయపడ్డాడు. ఎందుకంటే ఆయన అప్పటికి యూదుల రాజుగా ఉన్నాడు. యూదుల రాజుగా ఉన్న హేరోదు పరిపాలించుతూ ఉండగానే ఇంకొక దేశపు వారు వచ్చి
మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆల్రెడీ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ముందు చెప్తే ఎలా ఉంటుంది? అది మనం ఆలోచించాలి. అప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ప్రియులారా. అప్పుడప్పుడు అత్యవసర సమావేశాలు అని అంటుంటాం కదా. ఇప్పుడు హేరోదు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. చేశాడు, అందరినీ సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇలా విచారిస్తూ ఉన్నాడు. అందరినీ కూర్చి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలన అందరిని సమకూర్చి మరి క్రీస్తు ఎక్కడ పుడతాడు మీకు ఏమైనా తెలుసా అని అడిగినప్పుడు వారంతా కలిసి వారి దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ధర్మశాస్త్రం. వారు లేఖనాలను పరిశీలించారు. 5వ వచనంలో అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అని అంటున్నారు. ఎక్కడ పుట్టాలంటే ఇదిగో రాజా మన యూదయలో ఉన్న బెత్లెహేములోనే పుట్టాలని మరి మా దేవుడు ప్రవచనాలు లేఖనాల్లో లిఖించి ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమ నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదని. ఏ ప్రవక్త ప్రవచించాడు? ఇది మీకా గారు ప్రవర్తించారు. మా మైనర్ ప్రాఫిట్స్ అంటారు. మీకా గారు చిన్న ప్రవక్త. 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. మీకా గ్రంథం 5. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమ గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అదే మాట నెరవేర్పును మనము మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రవచనాన్ని బట్టి వాళ్ళు మరి ఆ రోజు ఆ అత్యవసర సమావేశంలో హేరోదు రాజుకి చెప్పిన విషయం ఏంటంటే, రాజా మరి యూదయ బెత్లెహేములో నుంచే ఆయన పుట్టవలసి ఉన్నది అని చెప్పడం జరిగింది. అక్కడ అది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే తూర్పు దేశపు నుండి వచ్చిన జ్ఞానులు ఈ జాడను తెలుసుకోవడానికి ఒక ఆనవాలు చెప్పారు. ఏంటంటే ఇదిగో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము అని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు బహుశా మరి మాదీయ పారసీక రాజ్యాల నుంచి వచ్చారని బైబిల్ పండితులు అంచనా. మరి వీళ్ళు పారసీక దేశం నుంచి వచ్చిన జ్ఞానులుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. పారసీక ప్రజలు ఒక గ్రంథాన్ని విశ్వసిస్తూ ఉంటారు, జెండా అవస్థ అనే గ్రంథాన్ని. మరి ఆ అవస్థ అనే గ్రంథంలో మరి ఆ లోకాన్ని రక్షించే నాదుడు దేవుని కుమారుడు పుట్టినప్పుడు కన్యక గర్భవతి ధరించి దేవుని కుమారుని కనినప్పుడు మరి లోకమందు ఒక ప్రత్యేకమైన తార వెలుస్తుంది. ఆ తార ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన దగ్గరకు నడిపించడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్పి వారి గ్రంథాల్లో చెప్పబడిన ఆ వచనాలను ఆ వాక్యాలను వారు బహుశా విని మరి ప్రత్యేకమైన తారను వాళ్ళు చూసి వచ్చి ఉండొచ్చు అని మరి చెప్పడం జరిగింది. నిన్నటి దినాన్ని కూడా గవర్నమెంట్ అధికారంగా న్యూస్ లో మనం చూసాం క్రిస్మస్ స్టార్ అని. సుమారుగా 400, 800 సుమారు ఎంత ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలకు వచ్చే స్టారు మరి నిన్నటి దినాన్ని జరిగింది. ఈ శని బృహస్పతి 2 ఒకదాని మీద ఒక కక్షలోకి వచ్చి ఒక గొప్ప జ్యోతిగా వెలుగుతుంది అని చెప్పి దాన్ని క్రిస్మస్ స్టార్ అని అన్నారు. సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావటం జరిగింది. అలా తూర్పు దేశపు జ్ఞానులు మరి అక్కడి నుంచి ప్రయాణమయ్యి ఆ నక్షత్రాన్ని చూసి వారి గ్రంథాలలో చెప్పబడినట్లుగా బహుశా వారు విని అక్కడి నుంచి ప్రయాణమై వచ్చుంటారు అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు ప్రియులారా. అలా మరి హేరోదుకు ఆ సమాచారం అందిన వెంటనే ఆయన ఏం చేశాడంటే తూర్పు దేశపు జ్ఞానులను రహస్యంగా పిలిపించాడు. 6వ వచనములో అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఆ నక్షత్రం ఏ కాలానికి కనబడిందో దాని విషయాల వివరాలన్నీ రాబట్టి మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేముకు పంపాను. ఒక బ్రహ్మాండమైన ప్లాన్ హేరోదు రాజు ఏర్పాటు చేసుకున్నాడు. కపట నాటకం ఆడుతున్నాడు ఇక్కడ హేరోదు రాజు. ఒక కుట్రపూరితమైన డ్రామాను ఇక్కడ ఆడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా ఆ రాజును పూజిస్తాను, మీరు వెళ్లి ఆ శిశువు జాడ తెలియగానే నాకు కూడా సమాచారం తెలియచేయమని చెప్పి మరి హేరోదు రాజు జ్ఞానులను పంపించడం జరిగింది.
జ్ఞానులు పంపించడం జరిగింది ప్రియులారా. అలా తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆ బెత్లెహేము గ్రామంలో ఉన్నారని వార్త తెలుసుకొని ఆ బెత్లెహేము గ్రామానికి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఆ దేశాలన్నీ దాటుకొని ఆ నక్షత్ర కాలాన్ని బట్టి వాళ్ళు వెదుకుచూ యూదయ దేశంలో ఉన్న రాజు కుటుంబంలోనికి వెళ్లి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అంటే బహుశా వీళ్ళు ఏమనుకుని ఉంటారంటే, మరి రాజు అనగానే అది కూడా మరి లోకాన్ని ఏలబోయే రాజు, దైవ కుమారుడు అనగానే ఒక పెద్ద అంతఃపురంలోనూ రాజు ఆ రాయల్ ప్యాలెస్ లో పుట్టుంటాడు అని డైరెక్ట్ గా నేరుగా యూదుల రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు బెత్లెహేము అని చెప్పేంత వరకు బెత్లెహేము గ్రామంలో యేసువారి జననం జరిగిందని యూదులు సమావేశం జరిగి ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మరి హేరోదు రాజుతో జరిగిన సమావేశం నుంచి వచ్చిన తర్వాత బెత్లెహేము అని తేలింది. వాళ్ళు అక్కడి నుంచి బెత్లెహేముకు ప్రయాణం వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. బెత్లెహేము ఎంత దూరం కాదు, యెరూషలేముకు సుమారుగా 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. మనం మ్యాప్ లో చూస్తే యూదయ దేశంలో యెరూషలేము పట్టణము కిందే కనబడుతుంది మనకు బెత్లెహేము గ్రామం. అలా ఈ రాజులు పొరబడి ఈ వార్తను ఎక్కడికి తీసుకెళ్లారంటే నేరుగా డైరెక్ట్ గా వెళ్లి హేరోదు రాజుకి చెప్పడం జరిగింది. ఇప్పుడు హేరోదు రాజు కలవరపడిపోయి మరి ఇదంతా చేయటం జరిగింది. అది అంతా మనం ఇప్పుడు ధ్యానం చేశాం. కాబట్టి ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజలను ఏలబోయే రాజు లేదా యూదుల్ని ఏలబోయే రాజు పుడుతున్నాడనే వార్త మరి ఈ తూర్పు దేశ జ్ఞానులు నేరుగా అలా చెప్పటం వలన ఏంటంటే ఒక భయంకరమైన కార్యానికి దారి తీసింది. అదేంటో మనం తర్వాత చూస్తాం. అలా మరి హేరోదు ఒక కుట్ర పొంది వారికి చెప్పి పంపించడం జరిగింది ప్రియులారా. అప్పుడు మరి ఎన్నో రోజులుగా వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వారు ఏ శిశువు కోసమైతే వెతుకుతూ వచ్చారో ఆ శిశువుని వాళ్ళు కనుగొన్నారు. బెత్లెహేము గ్రామానికి వెళ్లారు. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండు చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఇదిగో నడిపించింది. ఆ శిశువు దగ్గరకు ఆ నక్షత్రం నడిపించింది. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, వాళ్ళు ఎంతో అత్యానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అవును, వాళ్ళు రక్షకుని చూడాలన్న ఆనందము తపన కొన్ని రోజులుగా సుమారు సంవత్సరాలు తడబడి నడిపించింది అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ఆ శిశువును చూడాలి, లోకరక్షకుని చూడాలి, ఆయన మరి గొప్ప రాజు, ఆయన ద్వారా లోకానికి విమోచన అని ఆ శిశువుని మేము ఆరాధించాలి, ఆ బిడ్డను చూడాలని వాళ్ళ నక్షత్రాన్ని చూసి వచ్చి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి అని చూస్తున్నాం. చూడండి పిల్లరా, సాగిలపడింది సామాన్యులు కాదు, జ్ఞానులు సైతమే బాలుడైన యేసుక్రీస్తు వారి ముందు సాగిల పడక తప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే లోకరక్షకుడు ఆయన ప్రజలందరినీ విమోచించడానికి ఈ లోకములో దేవుని కుమారుడుగా అవతరించాడు. అలాంటి వ్యక్తి ముందు సామాన్యులు మోకరించారు. మనం తెలిసి ఇంతకు ముందు గొర్రెల కాపర్లు వచ్చిపోయారు. గొర్రెల కాపరులు, సామాన్యులు మొదలుకొని గొప్పవారు వరకు అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించారు. ప్రియులారా, ఒకరోజు జర్మనీలో గొప్పవారు అనబడిన వాళ్ళందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారట. ఆ సమావేశంలోనికి గొప్ప యాక్టర్లు, గొప్ప రైటర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు అందరూ గొప్ప గొప్పవారు ఆ సమావేశంలో కూడుకోవటం జరిగిందట. ఆ సమావేశంలో కూడుకున్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడట, ఇలాంటి సమావేశంలోనికి మరి ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన వస్తే ఎలా ఉంటుంది, మనం ఏం చేద్దామని అన్నాడంట ఒక వ్యక్తి. వాళ్ళంతా ఆయన యవ్వన కాలంలోనే అనేక రాజ్యాలను జయించిన మహావీరుడు, చక్రవర్తి, ఆయన వస్తే లేచి నిలబడి జేజేలు పలుకుదామని అన్నారట. సరే, బాగుంది. మరలా మరొక వ్యక్తి లేచి మరి ఇదే సభలోనికి
డ్రమటిస్ట్, ద గ్రేట్ డ్రమటిస్ట్ విలియం షేక్స్పియర్ వస్తే ఏం చేద్దాం అన్నారట. ఆయన మహా నాటక రచయిత కదా, మంచి కవి. అలాంటి వ్యక్తి వస్తే ఆయన రచనలతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు, ఆయన చప్పట్లు కొడుతూ ఆయన్ని స్వాగతం పలుకుదాం ఈ సభలోకి అన్నారట. తర్వాత మరొక వ్యక్తి లేచి మరి ఈ సభలోనికి యేసుక్రీస్తు వారు వస్తే ఏం చేద్దాం అని అన్నారట. అంతే, సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ ఆశ్చర్యపడి ఆలోచిస్తూ ఉండగా ఏం చెప్పాలనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి లేచి వెంటనే మోకరించి వంగి నమస్కరించి, ఈ సభకు యేసు ప్రభు వారు వస్తే మనమంతా ఈ రీతిగా మోకరించి ఆయన ముందు సాగిలపడి ఆయనను ఆరాధిద్దాం అన్నాడంట. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి మహానుభావుడు, రాజ్యాలను జయించిన రాజులు ఎందరో రక్తపాతాన్ని సృష్టించారు, ఎందరినో చంపి రాజులయ్యారు, పేరు తెచ్చుకున్నారు సమాజంలో. కానీ ప్రాణాన్ని పెట్టి తన ప్రాణాన్ని సమర్పించి పేరు తెచ్చుకున్న ఒకే ఒక్క దేవుడు, ప్రపంచంలో కొనియాడబడుతున్న దేవుడు మన యేసు ప్రభువు వారు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకంలో పేరు తెచ్చుకున్నాడు. పిల్లరా, పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేడు. అంతగా ఆ దేవుడు ప్రేమను మన పట్ల చూపించాడు. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు కూడా బాలుడయ్యున్న యేసువారి ముందు సాగిలపడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు, ఆయన పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళాన్ని మరి కానుకలుగా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వారు తెచ్చిన కానుకల్లో కూడా ఒక పాఠం దాగి ఉన్నది, అది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. వారు 3 కానుకలను తీసుకొచ్చారు. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళం. బంగారాన్ని మనం ఆలోచిస్తే ఇది మరి పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. అలానే గొప్ప రాజులకు బహుమానం చేసే స్థాయి కలిగిన అత్యధికమైన విలువ కలిగిన బహుమతి ఏదంటే బంగారం. కాబట్టి బంగారము రెండింటిని చూపిస్తూ ఉంది. పుట్టబో శిశువు పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన సర్వలోకాన్ని రక్షించగలిగే నాథుడు అని వాళ్ళు విశ్వసించారు. మరి యూదుల రాజుగా పుట్టిన ఆయనకు అత్యధికమైన గొప్ప విలువైన మరి బంగారాన్ని కానుకలుగా ఇవ్వటం ఆనవాయితీ. రాజులకు ఇవ్వగలిగిన అంత విలువైనది ఏదైనా ఉందంటే బంగారమే. మరి వాళ్ళు బంగారాన్ని తీసుకురావటానికి గల కారణం ఏంటంటే, ఈయన రాజు అభిషక్తుడు, మరి సర్వలోకాన్ని పరిపాలించబోయే రాజు, శాంతి సమాధానాలతో విమోచన అనుగ్రహించే రాజు ఈయనే అని వారిచ్చిన బంగారము ద్వారా తెలుపుతున్నారు. ఈయన పరిశుద్ధుడైన మరి దేవుని కుమారుడని ఆ విషయాన్ని వాళ్ళు మరి బంగారము ద్వారా ఒప్పుకుంటున్నట్లుగా చూయిస్తున్నట్లుగా మనకు సూచనగా ఉన్నది. ప్రియులారా, ఇక సాంబ్రాణి మరి దేనికి సూచనగా ఉందంటే ఆయన ప్రధాన యాజకత్వాన్ని చూపిస్తూ ఉంది. అంటే సాంబ్రాణి మనము పాత నిబంధన కాలంలో మనం ఆలోచిస్తే బరుల దగ్గర ఉపయోగిస్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి ప్రధాన యాజకుడిగా మన నిమిత్తం బలైపోతున్న మరి బలి పశువుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని వాళ్ళు ముందే గుర్తెరిగి మరి సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తము బలి కాబోతున్నాడనే విషయాన్ని మరి ఈ సాంబ్రాణి ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా తూర్పు దేశ జ్ఞానులు. ఇక మూడవదిగా వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే బోళం. బోళము దేన్ని చూపిస్తుందంటే ఆయన యొక్క మరణ భూస్థాపితం నిమిత్తము సూచనగా మనకు బోళం కనబడుతూ ఉంది. అవును, ఆయన మరణించి సమాధి చేయబడతాడు. ఆయన సమాధి భూస్థాపితం నిమిత్తము, మానవ పాప పరిహారార్థ నిమిత్తం ఆయన ఒక యజ్ఞ పశువు కాబోతున్నాడు. కాబట్టి ఆయన సమాధిలోనికి వెళ్లబోయే ముందు మరి మరియా వాళ్ళంతా కలిసి మరి ఈ సెంట్లు కొన్నట్లుగా మనం చూస్తాం సువార్తల్లో. కాబట్టి బోళాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఆయన సమాధిని మరి ఆయన యొక్క మరణాన్ని మరి ముందుగానే గుర్తెరిగి సూచనగా మరి తూర్పు దేశ జ్ఞానులు ఇలా 3 బహుమానాలను తీసుకురావడం జరిగిందని బైబిల్ పండితులు చెప్తున్నారు. వీటి ద్వారా కూడా మనము గొప్ప పాఠాన్ని మనము నేర్చుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఇలా దేవుని యొక్క సంకల్పం మేరకు
సర్వలోకాన్ని విమోచించే రాజు, యూదుల ప్రజలందరిని పరిపాలించే రాజు పుట్టబోతున్నాడన్న విషయాన్ని మరి తూర్పు దేశ జ్ఞానులు గ్రహించి బాలయేసైన యేసువారిని మరి సాగిలపడి ఆరాధించడానికి వారు ఎంతగానో అన్వేషించుకుంటూ వచ్చారు పిల్లలు, ఎంతగానో అన్వేషించుకుంటూ వచ్చారు. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగంగా మనం ఆలోచిస్తే యేసువారిని మరి వారు ఆరాధించారు, అయిపోయింది. అక్కడి నుంచి వారు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోవలసి వచ్చింది. వాస్తవానికి వీళ్ళు తిరిగి మరలా హేరోదు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? హేరోదు పొందిన కుట్ర వీళ్ళకి తెలియదు. హేరోదు ఏం చేశాడు? ఈ సమాచారాన్ని ఎలాగైనా రాబట్టుకొని ఆ శిశువు మరి ఆ జాడ తెలుసుకొని, ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడో ఆ శిశువు జాడ తెలుసుకొని శిశువుని సంహరించేస్తే తన సీటుకి ఎవరు పోటీ పడేవారు లేరనుకున్నాడు. ఆ కుట్ర పంది మరి హేరోదు రాజు ఏం చేశాడంటే తూర్పు దేశ జ్ఞానులు పంపించడం జరిగింది. కానీ వాళ్ళు అక్కడి నుంచి దేవదూత చేత బోధించబడి తిరిగి వాళ్ళు మరలా వారి దేశానికి ప్రయాణమై వెళ్లిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని తప్పనమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశముకు తిరిగి వెళ్ళిరి. చూసారా? దేవుని చేత బోధించబడ్డారు. హేరోదు కుట్ర అర్థమైపోయింది వీళ్ళకి. అక్కడి నుంచి వారు తిరిగి మరలా వారి దేశానికి వెళ్లిపోవటం జరిగింది. మరి ఈ సమాచారము తూర్పు దేశ జ్ఞానులకు తెలిసింది. మరి మరియమ్మ యేసోపులకు తెలియదు కదా. బాలింతగా ఉన్న మరియా అప్పుడే పుట్టిన బిడ్డతో మరి ఆ వార్త వాళ్ళకి తెలియదు. వెంటనే వాళ్ళు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్న పొంది యేసోపుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకపోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన కలలు వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. స్వప్నమందు యేసోపుతో దేవదూత ఏం చెప్తుందంటే, ఇదిగో హేరోదు ఒక కుట్ర పొందాడు, మీరు ఇక్కడ నుంచి త్వరగా ఐగుప్తుకు పారిపోమని దేవదూత స్వప్నమందు యేసోపుకు ప్రత్యక్షమై చెప్పినప్పుడు బాలింతగా ఉన్న మరియను తీసుకొని మరి ఆ శిశువును తీసుకొని వాళ్ళు మరి అక్కడ నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా చూస్తాం. మన మ్యాప్ లో యూదా దేశం నుంచి కిందకి లెఫ్ట్ కార్నర్లకు వెళ్తే ఐగుప్తు కనబడుతుంది మనకి. అలా వారు యూదయ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కూడా ప్రవచనము నెరవేర్పు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 13వ వచనం చదివితే వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు 14 అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తలని తోడుకొని ఐగుప్తుకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఐగుప్తు దేశంలోకి వెళ్లి ఇలాంటి కుట్ర పొందిన హేరోదు మరణించేంత వరకు, ఆ సమాచారం దేవుని యొద్ద నుంచి మరలా వచ్చేంత వరకు వీళ్ళు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది కూడా ప్రవచన నెరవేర్పు. పాత నిబంధన కాలం హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, హోషేయ గ్రంథం 11:1 ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచితిని, నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచితిని అని ఈ ప్రవచనము ఇక్కడ నెరవేరవలసి ఉన్నది. కనుక వారు యూదయ దేశం నుంచి బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా ఐగుప్తు దేశంలో 2 సంవత్సరాలు ఉన్నట్లుగా మరి బైబిల్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది 2వ భాగం. ఇక 3వ భాగాన్ని మనం ఆలోచిస్తే హేరోదు చిన్నపిల్లలను సంహరించే ఒక భయంకరమైన ఆజ్ఞను జారీ చేయటం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే హేరోదు రాజు జ్ఞానులు నన్ను మోసం చేశారు, నేను ఆ సమాచారాన్ని తెలుసుకున్న దగ్గరకు రమ్మంటే జ్ఞానులు రాకుండా వెళ్లిపోయారు అని మరి ఆయన ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి, కాలం మనం గుర్తుందా? ఇందాక హేరోదు రాజు వాళ్ళు ఏ కాలంలో నక్షత్రాన్ని చూశారని అడిగాడు. ఎందుకు ఆ నక్షత్రాన్ని ఏ కాలంలో చూశారని అడిగింది ఎందుకంటే సుమారుగా వీళ్ళు ఎంత కాలం నుంచి బయలుదేరి ఉంటారు అని కాలాన్ని లెక్క కట్టడానికి ముందుగానే ఒక ప్లాన్ చేసుకుని కుట్ర పొంది అడిగాడు.
వాళ్ళ నక్షత్రాన్ని చూసి బిడ్డ దగ్గరకు వచ్చి వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారని ఈ సమాచారం తెలుసుకునే కాలానికి ఆయన ఆలోచించి కాలాన్ని లెక్కగట్టి మరి ఇలా నిర్ణయం తీసుకున్నాడు. బెత్లెహేములోను దాని సకల ప్రాంతాలలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే సుమారుగా మరి పుట్టిన శిశువు మరి ఐగుప్తుకి వెళ్ళిపోయారు కదా, సుమారుగా 1-2 ఏళ్ళు మధ్యలో అయ్యుండొచ్చు. కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి వచ్చిన కాలాన్ని బట్టి బిడ్డ ఇప్పుడు ఏ వయసులో ఉండుండొచ్చు అని లెక్క గడితే మరి 2 సంవత్సరాల లోపు కనుక సంహరిస్తే మరి ఆ వయసులో ఏ వయసులో ఉన్నా సరే, ఏ నెలలో ఉన్నా సరే ఆ బిడ్డ ఖచ్చితంగా ఈ వయసు కలిగిన బిడ్డల్లో ఉంటాడు అని ఒక క్యాలిక్యులేషన్ చేసి హెరోదు రాజు నిర్ణయం తీసుకొని ఆ సకల ప్రాంతాల్లో ఉన్న మరి 2 సంవత్సరాల మగపిల్లలందరినీ సంహరించడం జరిగింది పిల్లలు. అలా ఒక నిర్ణయం తీసుకున్నాడు హెరోదు రాజు. దాని విషయమై మత్తయి గారు ఇలా మాట్లాడుతున్నాడు 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. ఇక్కడ వాస్తవానికి బెత్లెహేములో ఉంటే రామాలో అంగలార్పు గురించి ఎందుకు మాట్లాడటం జరిగిందంటే ఈ రామ అనేది కూడా బెత్లెహేముకు చాలా దగ్గరలోనే ఉంది. యెరూషలేముకు పైన రామ కనబడుతుంది, మనకి కిందే బెత్లెహేము కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఒకవేళ ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు కనుక ఆ మగబిడ్డను ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే సంహరించే ప్రయత్నం చేయటం జరిగింది. అలా రామాలో ఎక్కువ వధ జరిగింది. కాబట్టి మగపిల్లలు ఎక్కువగా రామాలో ఉన్నందువలన మరి ఎక్కువ మంది బిడ్డలు రామాలో చనిపోవటం వలన అక్కడ మహారోదన ఏడుపు పుట్టింది అని మత్తయి గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ప్రవచించింది ఎవరంటే ఇర్మియా గారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోద ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొందనొల్లకునున్నది. ఈ ప్రవచనమే మరి యాస్టీజ్ గా మనం ఇక్కడ నెరవేరినట్లుగా మత్తయి గారు ఎత్తి రాస్తున్నాడు, కోట్ చేస్తున్నాడు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా మరి హేరోదు చిన్న పిల్లలను సంహరించటం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా ప్రవచనం నెరవేర్పుగా హేరోదు చేసిన కుట్ర విఫలమవటం వలన, ఆయన ప్లాన్ ఫెయిల్ అవటం వలన మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పిల్లారా. చివరిగా మరి యేసోపు తిరిగి నజరేతుకు రావటం. యేసోపు తిరిగి నజరేతుకు రావటం అనేది కూడా ప్రవచనం నెరవేర్పే. ఆయన మరి సువార్తను గలిలయ ప్రాంతం నుంచి ప్రకటించాలని ప్రవచనం ఉంది. ఆయన సువార్తను గలిలయ ప్రాంతంలో ప్రవచించాలని, గలిలయ ప్రాంతం నుంచి ప్రకటించాలని ప్రవచనం ఉన్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో దాన్ని మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్ని జనులు గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ వెలుగు ఎక్కడి నుంచి రావాలంటే గలిలయ ప్రదేశంలో నుంచి వెలుగు రావాలి. చీకటిలో ఉన్న వీళ్ళందరికీ గొప్ప వెలుగు, మరణఛాయగల దేశంలో వెలుగు ప్రకాశించవలసి ఉన్నది అని చెప్పినట్లుగా మరి ప్రవచనం నెరవేరాలంటే యేసుక్రీస్తు వారు తిరిగి మరలా గలిలయలోనున్న నజరేతు ప్రాంతానికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి తిరిగి వాళ్ళు గలిలయ నజరేతు ప్రాంతానికి, మరి యేసోపు గారి స్వగ్రామం అదే కదా, అక్కడకు తిరిగి చేరటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే హేరోదు రాజు తాను మరణించే ముందుగానే రాజ్యాన్ని 3 భాగాలు చేస్తాడు. అంటే దేశాన్ని 3 భాగాలు చేస్తాడు. 1 గలిలయ, 2 సమరయ, యూదయ. మరి గలిలయ, సమరయ, యూదయ అని ఈ 3 భాగాలు మరి ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా పటములో మనం చూస్తూ ఉంటాం. 3 భాగాలకి 3 కుమారులుగా ఇచ్చేస్తాడు. అయితే యూదయ ప్రాంతాన్ని ఏలుతున్నవాడు మూర్ఖుడు, దుష్ట స్వభావం కలిగిన అర్కలేయ గనుక భయపడి ఇక్కడ ఉండటం అంత శ్రేయస్కరం కాదనుకుని ఆ యూదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి
తిరిగి వాళ్ళు గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 22వ వచనం, అయితే అర్కెలాయి తన తండ్రిని హేరోదుకు ప్రతిగా యూద దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతముకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని ప్రవక్త చెప్పిన మాటల ప్రకారం నెరవేరినట్లు ఇదంతా జరిగేను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ 2 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బాలయేసును తూర్పు దేశపు జ్ఞానులు సైతమే ఆరాధించారు. రెండవదిగా ఆయనకు ఇచ్చిన బహుమానాలు కూడా గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. తర్వాత వారు ఐగుప్తుకు పారిపోవటం, హేరోదు రాజు వారిని సంహరించటం, తిరిగి ఆయన నజరేతుకు రావటం అనేది కూడా, ఇవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకరక్షకుడు పుట్టబోతున్నాడన్న వార్త విన్న తూర్పు దేశపు జ్ఞానులు వారు ఎంతగా ప్రయాసపడుతూ ప్రభు దగ్గరకు వచ్చారో, ఆ ప్రభువును చూడాలి, ప్రభువును ఆరాధించాలని వారి ఆనందానికి మనము ఏ విలువను కట్టగలం? వారు ఎంతగా ప్రయాసపడ్డారో మనం ఆలోచిద్దాం. దేవుణ్ణి ఆరాధించడానికి, లోకరక్షకుడిని చూడాలి, ఆయన్ని శిశువునే బాలుడితో సాగిల పడాలని ఆరాధించడానికి ఆయన చేసిన వారు చేసిన ప్రయాణము, వారి ప్రయాస, వారి అన్వేషణ ఎంత గొప్పగా మనకు పాఠాన్ని బోధిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా ఈ ఉదయకాలంలో ప్రభువును ఆరాధించాలని రోజు కలుస్తూ ఉన్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అయితే వారి అన్వేషణ వెనుక, వారి ఆనందం వెనుక ఒక అర్థం ఉంది. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో మన అన్వేషణ, మన ఆనందం, మన ఆరాధన వెనుక ఒక అర్థంతో ఉండాలి. ఒక పర్పస్ తో మనము ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకున్నాం. ఆత్మీయంగా మనము దినదినము బలపడాలి. రోజు నా మొదటి గంటను నా దేవునికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ప్రారంభించాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం ఆరాధించే విధానం వెనుక ఏ పర్పస్, ఏ ఉద్దేశంతో మనం ఆరాధిస్తున్నాం, పాల్గొంటున్నాం అనేది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలం పాల్గొనటం ప్రయాసే, ఎందుకంటే నిద్రమత్తును మేలుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో గడపటం. అయితే తూర్పు దేశపు జ్ఞానుల ముందు ఎంత ప్రయాస, ఎంతగా శిశువును చూడాలని వారు ప్రయాసపడుతూ వచ్చారు. ప్రియులారా, మనం ఆత్మీయంగా బలపడుతూ దేవునికి దగ్గర అవ్వాలి. నేను ఇంకా వ్యక్తిగతంగా నా ప్రభువుకు మహిమకరంగా వాడబడాలనే ఉద్దేశంతో ప్రభు కృపను బట్టి ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనమును మన జీవితాల్లో దేవునికి మహిమకరంగాను ఇంకా ఆధ్యాత్మికంగా బలపడుతూ అనేకులను బలపరిచేవారుగా, మాదిరిగా ఉండాలని దేవుడు మనకు ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రభు కృపను బట్టి మనకు అనుగ్రహించడం జరిగింది. దీన్ని వినియోగించుకున్నాం. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా బలపడి మన స్థానిక సంఘాల్లో ప్రభువుకు మహిమార్థంగా వాడబడదాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన.